హాయ్ అండి, దిస్ ఈజ్ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ప్రతిపాటి. ఈ వీడియో వచ్చేసి ఒక అన్బాక్సింగ్ వీడియో అండి. నేను అమెజాన్ నుంచి కిచెన్లోకి ఒక న్యూ ఐటమ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఎగ్ బాయిలర్ అయితే తీసుకున్నానండి. ఇది అమెజాన్లో తీసుకున్నాను ప్రోడక్ట్. చాలా బాగా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ ప్రోడక్ట్ని అయితే తీసుకున్నాను. మార్నింగే వచ్చింది పార్సల్. ఇంకా నేను పార్సల్ అయితే ఓపెన్ చేయలేదు, అన్బాక్స్ చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియోని మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఎగ్ బాయిలర్ ఎలా వచ్చిందో, ఎలా వర్క్ అవుతుందో ఈ వీడియోలో అయితే చూద్దాము. ఈ ఎగ్ బాయిలర్ వచ్చేసి నేను అమెజాన్లోని అగారో బ్రాండ్ వాళ్ళదైతే తీసుకున్నానండి. అగారో బ్రాండ్ ఎందుకు అంటే, నేను ఇంతకుముందు కూడా అగారో బ్రాండ్ ప్రోడక్ట్స్ చాలా తెప్పించుకున్నాను, యూజ్ చేస్తున్నాను, బాగా యూజ్ అవుతున్నాయి, చాలా బాగా వర్క్ అవుతున్నాయి అన్నమాట. సో ఎగ్ బాయిలర్ కూడా అగారో వాళ్ళదైతే చాలా బాగుంటుందేమో అనేసి నేను ఈ బాయిలర్ అయితే తెప్పించుకున్నాను. ఫస్ట్ నేను బాక్స్ అయితే ఓపెన్ చేయగానే ఇలా ఒక బుక్లెట్ లాగా ఇచ్చారు. అలాగే ఎగ్ది ట్రే అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ బుక్లెట్ మీద ఫస్ట్ వచ్చేసి కార్డు ఉందండి. 2 years వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు మనకి. అది వారంటీ వచ్చేసి 2 years ఉంటుంది అనమాట. అలాగే ఈ బుక్లెట్ యూస్ చేసుకొని మనము ఎగ్ ట్రే కానీ పోచింగ్ ట్రే కానీ ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది కూడా ఇందులో నీట్గా మెన్షన్ చేశారు, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఎవరికైనా తెలియని వాళ్ళకు కూడా ఈజీగా ఈ బుక్లెట్లో చూసి చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి ట్రే, ఎగ్ ట్రే అనమాట, బాయిలింగ్ ట్రే. ఇది వచ్చేసరికి ఒకటేసారి 8 eggsని అయితే మనం బాయిల్ చేసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి మెయిన్ యూనిట్ అండి, హీటింగ్ యూనిట్. ఇక్కడ వచ్చేసి చెప్పాను కదండి, పోచింగ్ ట్రే అయితే ఇచ్చారనమాట. ఆ పోచింగ్ ట్రేలో కూడా మనము వెజిటేబుల్స్ అలా కూడా బాయిల్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మెజరింగ్ కప్పు. మనము వాటర్ అనేది ఎంత అమౌంట్ యాడ్ చేసుకోవాలనేసి ఈ మెజరింగ్ కప్ అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్ లిడ్ అండి. మనము ఎగ్స్ అన్నీ కూడా బాయిల్ చేసుకోవడానికి, పైన క్లోజ్ చేసుకోవడానికి ట్రాన్స్పరెంట్ లిడ్ అయితే ఇచ్చారనమాట. చాలా బాగుంది. క్వాలిటీ వచ్చేసి మాత్రం చాలా బాగుందండి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ యూనిట్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వచ్చిందండి. చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే, చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది, లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. అగారో కంపెనీ నుంచి ఎగ్ బాయిలర్ కూడా చాలా బాగుండింది. అండ్ అక్కడ వచ్చేసి పవర్ బటన్ అయితే ఇచ్చారనమాట, ఆటోమేటిక్గా ఆన్ అండ్ ఆఫ్. అది నేను కూడా మీ ముందే కదా అన్బాక్స్ చేసిండేది. అన్నీ కూడా ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట. క్వాలిటీ వైజ్ కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేసి కూడా అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నానండి. సో ఇంకెందుకండి లేటు, నాకు ఎలాగో బాబు వచ్చే టైం అయింది, వాడికి స్నాక్స్ కావాలి కదా. సో నేను ఇంకా అలాగే ఎగ్స్ బాయిల్ చేసేసి ఎలా వర్క్ అవుతుందనేసి మీకు కూడా చూపించేస్తాను. నేను ఫస్ట్ అయితే యూనిట్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత ఆ మెజరింగ్ కప్తోనే నేను వాటర్ అయితే తీసుకున్నానండి. నాకు ఇక్కడ మనకి సాఫ్ట్, మీడియం, హార్డ్ అని చెప్పేసి ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. వాటర్ అయితే నేను 125 ml వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత నేను ఎగ్ ట్రే పెట్టేసుకొని, అలాగే ఇక్కడ మనకి మెజరింగ్ కప్కి నీడిల్ అయితే ఇచ్చారనమాట. సేఫ్టీగా మనకి క్యాప్ కూడా ఇచ్చారు నీడిల్కి. నేను ఎగ్స్ అన్నిటికీ కూడా ఆ నీడిల్తో చిన్న హోల్ లాగా పెట్టేశాను అనమాట. తర్వాత ట్రాన్స్పరెంట్ లిడ్ పెట్టేసేసి ప్లగ్ పెట్టేసి స్విచ్ అయితే ఆన్ చేసేసాను. ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత పవర్ బటన్ అయితే ఆన్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదండి, ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి, స్టార్ట్ అయ్యింది బాయిల్ అవ్వడం మాత్రము.
ఇక్కడ ఎగ్స్ బాయిల్ అవ్వడానికి నాకు 15 మినిట్స్ అయితే టైం తీసుకుందండి. 15 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా పవర్ ఆ బటన్ అనేది ఆఫ్ అయిపోయిందనమాట. ఇక్కడ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. మనము అక్కడ దగ్గరే ఉండి చూసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇక్కడ వచ్చేసి ట్రే తీసి చూస్తున్నాను. వాటర్ కూడా కొంచెమే మిగిలిందనమాట. వాటర్ కూడా కంప్లీట్గా అయిపోయాయి. నేను 125 ml వాటర్ వేసాను కదా, సో నాకు పర్ఫెక్ట్గా వాటర్ అయితే సరిపోయిందనమాట. ఇక్కడ ఎగ్స్ వచ్చేసి చల్లగైన తర్వాతనే నేను షెల్ అయితే తీస్తున్నానండి. ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఎగ్ మీద షెల్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా బాయిల్ అయిందండి. చాలా సాఫ్ట్గా ఉండింది. నిజంగా చాలా బాగా వచ్చిందనమాట. ఎగ్స్ అన్నీ కూడా ఎగ్స్ చూస్తున్నారు కదండి, పర్ఫెక్ట్గా బాయిల్ అయ్యాయి. అలాగే నేను కట్ చేసి కూడా చూపిస్తానండి. ఇలా లోపలంతా కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా బాయిల్ అయిందా లేదా అనేసి చూస్తున్నాను. చాలా బాగా బాయిల్ అయిందండి. లోపల కూడా చూస్తున్నారు కదా, ఎల్లో కూడా చాలా సాఫ్ట్గా బాయిల్ అయ్యింది. చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రోడక్ట్ వచ్చేసి. నాకు చాలా బాగా నచ్చింది. చాలా టైం సేవ్ అవుతుంది. అలాగే కూడా మనము పక్కనే ఉండి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. మనకి 15 మినిట్స్లోనే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది కాబట్టి ఏ టెన్షన్ అనేది కూడా ఉండదు. ఇది వచ్చేసి చెప్పాను కదండి, పోచింగ్ ట్రే అయితే ఇచ్చారనమాట. నేను ఇప్పుడు దీన్ని యూజ్ చేయట్లేదు, నాకు టైం లేక దాన్ని యూజ్ చేయట్లేదు అనమాట. చూస్తున్నారు కదండి, ఎగ్స్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా బాయిల్ అయ్యాయి. చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేను ఏ సాల్ట్ కూడా యాడ్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుండింది టేస్ట్ కూడా. ఈ ఎగ్ బాయిలర్ అయితే ప్రతి ఒక్కరికి కిచెన్లో చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ చాలా టైం సేవ్ అవుతుందన్నమాట. మనం పక్కనే ఉండి చూసుకోవాల్సిన అవసరమే ఉండదన్నమాట. అలాగే దీన్ని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అండి. నేను యూనిట్ని వచ్చేసి ఇలా టిష్యూతో అయితే క్లీన్ చేసేసుకున్నాను. మిగతావన్నీ కూడా మనము డైరెక్ట్గానే వాష్ చేసుకోవచ్చు. యూనిట్ మాత్రం ఇలా టిష్యూతో క్లీన్ చేసి పెట్టేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో మీకు ఎలా అనిపించిందండి ఈ ప్రోడక్ట్? మీకు నచ్చిందా? సో లైక్ చేయండి. అలాగే ప్లీజ్